జనం టీవీ దుమ్ములే ముచ్చట్లలో ఇక శ్రీశైలం తాత మంచి ముచ్చట్లు పట్టుకొచ్చిండు. మరి అంత తయారు ఉన్నట్టేనా? ఇక ముచ్చట్లలోకి పోతే ఎక్కడిది ప్రభుత్వం అయితే బీసీ రిజర్వేషన్ మీద గట్టిగానే కొట్లాడుతుంది. మరి మంత్రులంతా ఒక్క దిక్కనే ఉన్నారు, ఇక మంచిగా వాటంగానే కొట్లాడుతున్నారు అనుకోరాదు. ఆయనతో కోర్టు దాకా పోయింది, ఇలా సుప్రీంకోర్టు దాకా కూడా పోయింది. ఇక మరి ముచ్చట ఏందంటే మరి మంత్రులంతా రెడ్డి మంత్రులు ఉన్నారు, మరి బీసీ మంత్రులు ఎవరెవరు ఉన్నారా అంటే మామూలుగా 2-3 ఉన్నారు. ఇక ఆ మంత్రులను కూడా నెలగనిస్తలేరట ఎవరు, ఈ రెడ్డిల మంత్రులు బీసీ మంత్రిని నెలగనిస్తలేదట. ఇది నేను అంటున్నా ముచ్చట కాదు, మరి ఎవరు అంటున్నారు ఏం కథ, మరి ఆ బీసీ మంత్రి ఎవరు, ఏం కష్టం వచ్చింది, ఇగో అంత చూసేద్దాం పరోసారి. ఛార్జింగ్ అయిపోతుందండి. నేను యాక్చువల్లీ ఇక్కడ మన మీద కుట్రలు జరుగుతున్నాయి, కుతంత్రాలు జరుగుతున్నాయి. వేం నరేందర్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రెండి వర్గం అంతా కలిసి కుట్రలు చేస్తున్నారు. దీంట్లో కడియం శ్రీహరి భాగస్వాములు, అందరూ వరంగల్ వాళ్ళందరూ భాగస్వాములు అండి. బసవరాజ్ సారయ్య, గుండు సుధారాణి వీళ్ళందరూ భాగస్వాములు. మీరు ఎటువంటి సంకోచం పెట్టుకోకండి, దయచేసి చెప్తున్నాను. కార్యకర్తలను కాపాడుకునే బాధ్యత కొండా దంపతులది, కొండా కుటుంబాన్ని. ఎప్పుడు మేము కార్యకర్తల వెనకాల ఉంటాము. మాకు పదవులు శాశ్వతం కాదు, పైసలు శాశ్వతం కాదు. మేము నిబద్ధతతో పనిచేస్తాము, కార్యకర్తలకి వెనకాలండి చేస్తాము. మీరు దయచేసి మీ మనోధైర్యాన్ని కోల్పోకుండా మాకు మనోధైర్యాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మళ్ళీ లైవ్ లోకి వస్తానండి. ఇక్కడ చాలా అల్లరిగా ఉంది. చుట్టూ మొత్తం పోలీసుల ప్రహారీలో నేను ఉన్నాను. నేను ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నాను. ఇప్పుడు అమ్మ కూడా లేదు, నాన్న లేడు, ఇక్కడ అమ్మ లేదు. నేను ఒక్కదాన్నే ఇంత పెద్ద ఇంట్లో ఒక పోలీసుల ప్రహారీ మధ్యలో ఉన్నాను. మేమేం తప్పు చేశామనేది కూడా తెలియట్లేదు. అసలు ఇంత కక్ష కట్టి బీసీ లీడర్లని మమ్మల్ని ఎందుకు ఇలా చేస్తున్నారో అనేది తెలియట్లేదు. మేం ఫైటర్స్, మీ అందరికీ తెలుసు. నేను ఎట్లాంటి ఫైటర్నో మీ అందరికీ తెలుసు. నేను ఈ సిచ్యువేషన్ ని డెఫినెట్లీ ఫైట్ చేస్తా. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను ఫైట్ చేసి ఉన్నా. ఇవాళ కూడా నేను ఇంట్లోనే ఫైట్ చేస్తా. ఇవాళ కూడా ఎంతమంది పోలీసు వాళ్ళు వచ్చినా కూడా నన్ను ఎవరేం బీకలేరు, ఏం చేయలేరు. నేను ఇక్కడనే ఉంటా. ఎవరైనా నన్ను తీసుకపోతే మాత్రం మీరు దయచేసి దాన్ని ఖండించాలని, తీవ్రంగా ఖండించాలని నేను కోరుకుంటున్నా. తప్పితే ఇంకా అట్లాంటిది ఏం లేదు. దయచేసి మీరందరూ మా అన్న ఉంటారని చెప్పి నేను మీకు చెప్తాను. మాకు సపోర్ట్ చేయండి. మీకు మా అండదండలో మీకు కంపల్సరీగా తోడుంటామండి. రెడ్డి వర్గం అంతా కలిసి మా బీసీల మీద గట్టి కుట్రనే చేస్తున్నట్టున్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వేం నరేందర్ రెడ్డి మా మీద గట్టిగా కుట్ర చేస్తుర్రని ఇక వాళ్ళతోటి ఆయనతో వరంగల్ నేతలు కడియం శ్రీహరి, బసవరాజ్ సారయ్య, గుండు సుధారాణి కూడా ఇగో మొత్తం మీద కొండా సురేఖ మేడంను కక్ష కట్టిరాటుల్లా. మరి ఎందుకు ఏమైంది, ఇంతకు మేడం పోస్ట్ హోస్టింగ్ చేస్తారు ఎట్లా? బీసీలలో ఎవరు లేరా? మరి ఉన్న మేడం కూడా ఎట్లా చేస్తారో ఏం కథనో. ఇగో ఇది నేను అంటున్నా ముచ్చట కాదులో. కొండా సురేఖ మేడం కూతురు కొండా సుస్మిత మేడం గిట్లా గట్టిగానే అరుచుకుంటుంది అనుకోరాదు. ఆయనతో మరి లోపల ఏమన్నా కిరికిరి అయిందో ఏం కథనో. గదే ఏదో డెక్కన్ సిమెంట్ ఏదో ఉందటగా, గా కంపెనీ కాడ గిత్త కిరికిరి వచ్చి ఆయనతో ఎవరి మీద గిన్నో పెట్టిరాట. మరి ఏమైందో గాని ఈ రెడ్డి వాళ్ళంతా కలిసి ఈ బీసీ మంత్రి మీద పగబట్టిరని కొండా సురేఖ మేడం కూతురు అయితే అంటుంది. మరి రేపు ఎడిపోతుందో ముచ్చట చూడాలి. ఆయనతో కొన్ని కంపెనీలు ఏం చేస్తాయంటే వాళ్ళవి బాగా అమ్ముకోవాలని చెప్పి వేరే వాళ్ళతో మోసం చేసి వీళ్ళ పని వీళ్ళు సాపుగా చేస్తుంటారు అనుకోరాదు. ఇంకా కొంతమంది అయితే ఇంకా ఎవరెవరికో ఏమేమో పార్టీలు ఇస్తుంటారు. గట్లనే మరి ఇక్కడ ఏమైందో ఏం కథనో కానీ ఒక ఇత్తనాల కంపెనీ సారు ఇగో కొంతమంది డీలర్లకు పార్టీ ఇచ్చిందట. మరి ఆ పార్టీ ఈ పార్టీ కాదు, అది అదేమో అంటారు కదా, అటు ముఖాన పోతే రేవ్ పార్టీలు అట. ఆగో రేవ్ పార్టీలు ఇచ్చినట. ఈ ఇత్తనాల కంపెనీ అయినా రేవ్ పార్టీ మీటింగ్ ఏంద్రో ఒకసారి దాని ఖాతా ఏందో మొత్తం చూసేద్దాం పరి. ఆగన్నా ఎందుకు తీస్తుర్రు? ఎట్లా ఉన్నారు కదా, ఆగితే ఏమైందన్న, తీయడానికి ఏమైతుంది? నువ్వేం కావాలి అన్న?
ఈరోజు 14/10/2025 రోజు 8:30 రైట్. తెలంగాణ కాంగ్రెస్ నాయకుడి రిసార్ట్ లో రేవ్ పార్టీ 56 మంది ఫర్టిలైజర్ డీలర్లను అరెస్ట్ చేసిరాట అనుకోరాదు. యువతులతోటి ముజ్రా అర్ధనగర్ డ్యాన్స్ క్యాసినో ఎక్కడిది ఏందేందో ఉందట. మొత్తం మీద రెస్క్యూ టీం 20 మంది యువతులను పట్టుకొని పోలీస్ స్టేషన్కి అయితే పంపిరాట. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం గట్టుపల్లి గ్రామ శివార్లో మాజీ సర్పంచి కాంగ్రెస్ నాయకుడు రాకేష్ రెడ్డికి చెందిన కె చంద్రశేఖర్ రెడ్డి అని రిసార్ట్ మీద ఇగో గిట్ల పోలీసులు దాడి చేసి ఇగో గీలను అరెస్ట్ చేసిరు అనుకున్నారు. రేవ్ పార్టీ చేసేవాళ్ళను మొత్తం మీద అరెస్ట్ చేసిర్రట. గాజుల రావడం లేని వేద అగ్రి ఇన్వరేషన్ పేరుతో తిరుపతి రెడ్డి, ఇబ్రాహీంపట్నం రామదాస్పల్లిలో రాక్ స్టార్ హైబ్రిడ్ సీడ్స్ పేరుతో సైదారెడ్డి విత్తనాలు తయారు చేస్తుండట. ఇక తమ ఉత్పత్తులు భారీగా విక్రయించుకోవడంతో ఇక విత్తనాల కంపెనీ డీలర్లకు గిట్ల రేవ్ పార్టీ ఇచ్చిందట. గిదేం పండ్రా నాయన, గిదేం పద్మాషి ముచ్చట. ఇత్తనాల కంపెనీ అంటే రైతులకి ఏదో దావత్ ఇవ్వాలి, రైతులు ఎక్కువ మంచిగా కొన్నారు, రైతులకు ఏదైనా అభివృద్ధి చేసేది ఉండాలి. కానీ గిట్ల రేవ్ పార్టీలు చేస్తే మీరు ఏమైనా దొంగ ఇత్తనాలు చేసిర్రా ఏమని చాలా మంది అనుకోవాటిరి. రాష్ట్రంలో ఏమి నడుస్తుందో అంటే గదేనుల్లా ఎవరి నోట చూసినా బీసీలలోని నడుస్తుంది అనుకోరాదు. మరి బీసీలలోని ఎవరు చేస్తారు, బీసీ నాయకుడు ఎవరంటే ఇక మీకు తెలియని ముచ్చటేముంది. గదే మరి ఆర్ కృష్ణయ్య సార్ తోటి నడిపిస్తుంటారు. మరి అదే బీసీ నాయకుడు అన్ని పార్టీల తానికి తెలంగాణ బంద్కు పిలుపునియనికి మరి ఆల్ పార్టీ తానికి పోతుండట. మరి అందరి తానికి పోయి గిట్ల బాధలు అన్నీ చెప్పుకుంటున్నట. మరి ఎవరి తాన ఏం చెప్పుకుంటుండు ఏం కథ, మరి సారు ఎవరి తానికి పోతే పని అవుతుంది. ఇగో ఒకసారి దాని కథ ఎందుకు అరుచుకుందాం బర్రి. రైట్. ఆర్ కృష్ణయ్య సారు ఆల్ పార్టీ అందరి దానికి పోతుండో అదేనులా కాంగ్రెస్ వాళ్ళను కట్టగలుపుకోవాలని, బీఆర్ఎస్ వాళ్ళను కట్టగలుపుకోవాలని అందరి దానికి పోయి గిట్లా అడుగుతున్నాడు. మరి అంత మంచిగానే ఉంది కానీ సారు మరి ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు, ఏ పదవులు ఉన్నారు, మరి మీరు వీళ్ళ తన కాదు కొట్లాడేది. మరి ఆయనతో కేంద్రంతో కొట్లాడితే డబ్బున బీసీలకు ఆ రిజర్వేషన్ డబ్బును వస్తాయి కానీ చాలా మంది అయితే గుసగుస పెట్టుకోబట్టి సారు మరి ఈడ ఉత్తులో తన కొట్లాడితే ఏమొస్తుంది, ఎన్ని రోజుల్లో తన కొట్లాడినా గిచ్చే ఉంటుంది అని చాలా మంది అయితే అనుకోబట్టిరి. మరి ఆయనతో 18 తారీఖు తెలంగాణ బంద్కు మరి బీజేపీ కూడా మద్దతు ఇస్తారా సారు ఇంతకు అని అందరు అనుకోబట్టిరి. ఈ నాయకులంతా మరి ఎటు పోయిర్రు ఏం కథ అంటే ఆయనతో జూబ్లీ హిల్స్ ఎలక్షన్ల బిజీలు ఉన్నారో ఏమో. అరే ఈ గురుకుల విద్యార్థుల పోరగాళ్ళను ఎవరు పట్టించుకుంటలేరట. అరే పోరగాళ్లకు బువ్వ కూడా సరిగా పెడతలేరు అటులా. ఆగో ఇది నేను అంటున్న ముచ్చట కాదు, సయాన పోరగాళ్ళే అంటారు. ఏమంటారు ఒకసారి అరుచుకున్నా పరి. ఇది కల్వకుర్తి ఆశ్రమ పాఠశాల గర్ల్స్ హాస్టల్. ఇక్కడ ఫుడ్ బాగాలేదు, మేడం వాళ్ళే వండి పెడుతుర్రు. నిన్న నైట్ అయితే మేమే వండుకున్నాం. వాష్రూమ్స్ బాగాలేదు, డైనింగ్ హాల్ ఏమో స్మెల్ వస్తుంది, కుక్కలు అవన్నీ క్లీన్ చేస్తున్నాయి, క్లాస్ రూమ్స్ ఇంకా డార్మెటరీస్ అన్ని క్లీన్గా చేస్తున్నాయి. మేము నిన్న బయటికి వెళ్ళి ప్రాబ్లం చెప్పుకోవాలంటే కూడా మమ్మల్ని బయటికి వెళ్ళడానికి ఇస్తలేరు. ఇంకా ఇక ఈడనే కూర్చోబెట్టి తినిపిస్తారు. నిన్న కూడా 2-3 గిన్నెలు అన్నం పారేసిర్రు, అంత ఉడకలేదు. పొద్దున అయితే కొంచెం మెత్తగానే అయిపోయింది, ముద్దలు ముద్దలు వచ్చేసింది. ఆయన మేము అన్నం తినేసినాం కానీ మెమోలు ఉన్నట్టు ఏం పెడతలేదు. రోజు కిచడి, జీరా రైస్ ఇంకా సాంబార్, ఎప్పుడెప్పుడు కారం పెడతారు. ఉప్మా కూడా పెడుతుండే, ఇప్పుడు అది కూడా పెడతలేదు. అయితే డైనింగ్ హాల్ కూడా ఈ వీక్ లో అయితే నిన్న ఎగ్స్ ఇచ్చిర్రు. నిన్న ముందల డార్మెటరీలో ఒక కుక్క చనిపోయింది. అయితే మేము సరికి చెప్తే మున్సిపాలిటీ వాళ్ళని పిలిపించి ఎత్తిపించారు. కానీ అది 2 రోజుల నుంచి ఆయన చనిపోయి ఉంది. 2 రోజుల నుంచి చనిపోయి ఆడింది. మా రూమ్ లో మేమైతే హాల్లో పండుకుంటున్నాం. నిన్న ఒక అది చెవులో పోతుంది, ఆ పురుగు చంపినాం. నిన్న ఒకటి రూమ్ దగ్గర కూడా పాము చంపినాం. పెద్ద లైట్ వేపియండి అంటే అటు నుంచి రావాలి అని చెప్పేస్తున్నాం. ఈ రోజు అయితే మేము చాలా మంది స్నానమే చేయలేదు.
అందరు వాటర్ ప్రాబ్లం ఉంది. బోర్ నిన్ననే వేయించారు కానీ సార్ ఇంకా వాటర్ మోసుకొని పోతాం సార్ లోపల నుంచి తీయాలి. వాచ్మెన్ కూడా లేదు. వాచ్మెన్ ఉంటుంది కానీ అది ఎప్పుడు రైట్. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి గురుకుల ఆశ్రమ పాఠశాలలో ఉడికని అన్నం పెడుతుర్రాట. గొడ్డుకారంతో భోజనాలు పెడుతుర్రాట అనుకోరాదు. ఆయనతో మెను ప్రకారం భోజనాలు పెడుతుండే రాట. పోరగాలను ఎసగోస పెడుతుర్రాట. వంట మనుషులు లేకుంటే ఇక వాళ్ళతోటే వంట చేపిస్తురాట. నీళ్లు రాక పోరగాళ్ళు అయితే ఏమి ఇబ్బంది పడినా పడుతురాట. ఆయన హాస్టల్ పక్క పంటి కుక్క చచ్చిపోతే 2 రోజుల దాకా ఎవరు పట్టుకోలేదట. వాసనకు భరించలేక వరాట పోరగాళ్ళు. ఇక ఆయనతో పాములు తేళ్లు ఇష్టం వచ్చినట్టు వస్తున్నాయట. మరి ఎవరు పట్టించుకుంటారట. ఓ సార్లు పెద్ద సార్లు ఏమన్నారో జర చూర్రా సారు. ఈ పోరగాళ్ళని ఇబ్బంది పెడితేంది. ఆయనతో పుడిపాయిదని ఇంకేమన్నా పోరగాళ్ళు ఏదైనా పరిచయం అయితే ఎవరిని మళ్ళా ఆయనతో గవర్నమెంట్గా అంటారు కదా సారు. మరి చూడుర్రి ఆయనతో మంచి అన్నం పెట్టుర్రి, మంచి నీళ్ళు మెను ప్రకారం వాళ్ళకి ఇస్తే అయిపోయా. ఈ చిన్న చిన్న పోరగాళ్ళ తడ కక్కుర్తి పడుడు ఏందని చాలా మంది గుజగుజ పెట్టుకోవాటిరి.